జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇచ్చాడా లేదా, ఇది ప్రధానమైనటువంటిది. ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో రేపు పొద్దున భవిష్యత్తులో వచ్చే చర్చ అదే. ఇప్పుడు తప్పుడు పెన్షన్లు అని కొన్ని, తప్పుడు రేషన్ కార్డులు అని కొన్ని. నేను చాలాసార్లు చెప్పా, సరైనటువంటి రూట్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 85 లక్షల మందికే వైట్ రేషన్ కార్డు అర్హత ఉంది. కానీ 1,47,00,000 మందికి ఇచ్చాడు. అంటే దాదాపు 60 లక్షల మంది బోగస్సే చట్ట ప్రకారం అయితే. కానీ ఒరిజినల్గా చూస్తే వాళ్ళెవరు 50,000 లక్ష రూపాయల జీతాలు వచ్చేవాళ్ళు కాదు. ఈ 15,000 నుంచి 50,000 మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే ఆరోగ్యశ్రీ కోసం, అంటే ఆ బియ్యం కోసం కాదు వాళ్ళు తీసుకున్నది. ఒక బియ్యంలో కూడా 200 రూపాయలు అది అమ్ముకుంటే 10 రూపాయలు చెప్పిన వస్తుంది తీసుకుని ఉండొచ్చును. బట్ బియ్యం గురించి తీసుకోలేదు వాళ్ళు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి వాటికి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరికే ఇచ్చాడు. ఒకళ్ళకి అడిగిన వాళ్ళకి